హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. జూలై 3వ తేదీ నుంచి వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం కొందరి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు పడగా 15 రోజుల్లో ఖాతాదారులందరికీ అకౌంట్లో పడనున్నాయి. ఇక దీంతో చాలామంది పీఎఫ్ వడ్డీని చెక్ చేసుకుంటున్నారు. పీఎఫ్ వడ్డీ ఎప్పుడెప్పుడు జమ అవుతుందా అని ఖాతాదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మార్చిలో ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీ 8.25% అందించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తోంది. ఈపీఎఫ్ఓ వడ్డీ చెక్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ పోర్టల్లో పాస్బుక్ యాక్సెస్ నిలిచిపోయాయి. వారం రోజులుగా పాస్బుక్ సేవలు నిలిచిపోగా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక దీంతో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూఏఎన్తో లింక్ అయిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. 2 రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకండ్లలోనే మీ మొబైల్కు టెక్స్ట్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు అందుతాయి. ఇక ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈపీఎఫ్ఓహెచ్ఓ యూఏఎన్ ఎల్ఏఎన్ ఫార్మాట్లో మెసేజ్ పంపాలి. ఇక దీంతో టెక్స్ట్ రూపంలో మీ బ్యాలెన్స్ వివరాలు కూడా అందుతాయి. ఇక సర్వీసులు ఎందుకు ఆగిపోయాయంటే ప్రధాన సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా దాదాపు 7 రోజుల పాటు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ మూతపడింది. జూన్ 26వ తేదీ నుంచి నిలిచిపోగా జూలై 3న శుక్రవారం తెరుచుకుంది. అయితే సభ్యుల లాగిన్ పేజీ సరిగ్గా పనిచేయకపోవడంతో చాలామంది వినియోగదారులు ఇప్పటికే యూఏఎన్ పోర్టల్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా మిగతా సేవలు అందుబాటులోకి వస్తాయని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మరో 2 వారాల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. పాస్బుక్ సేవలు ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఖాతాదారులు వడ్డీ జమ అయ్యిందా లేదా అనేది తెలుసుకోలేకపోతున్నారు. అయితే మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ విధానం ద్వారా మీరు తెలుసుకోవచ్చు, లేదా యూఏఎన్ పోర్టల్లోకి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.